ఇదేంటి మనకు చేతనైతే మంచి చేద్దాం, మంచి నీకు చేతనైతే చెయ్యి. నిన్ను ఎవడో బలవంతం చేయడు. నీకు 100 రూపాయలు నేను 10 రూపాయలు ఎవరికైనా పక్కన లేదంటే నీకే సాలపోతే నువ్వు గమ్ముకుండు అంటే ఎవరిని కెలకు పెట్టి స్విచ్లు పెట్టకు. అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా ముందు రైతును గౌరవించడం నేర్చుకోండి, జవాన్ని గౌరవించడం నేర్చుకోండి. నేనైతే నాకు రోజు తప్పనమాట మనసులో, అసలు కాలం ఎట్టిపోతుంది వీళ్ళు ఇచ్చే అడ్వైజుల వల్ల. చిన్నపిల్లలు మళ్ళీ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. అది అందరి కోసం. ఇప్పుడు మీరు అందరు యూట్యూబ్ల మీదే కదా, దాని మీదే కదా మీరు పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? మీ జీవనాధారం కదా. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం చూసుకోవాలి? ఒక దేవత లాగా చూసుకోవాలి. మన కోసం మనకు అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి లాగా మనం చూసుకోవాలి. చూడకుండా ఎలాంటి గలీజ్ వీడియోలు పెడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిని అంటున్నా నేను. కూడా బట్టలు లేకుండా ఏ రకంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు వీడియోలు. ఒక్కడన్నా కండి కర్ణాకర్ సుగ్రహం గాడు గుడ్డలు కూడా తీసుకుని తిరగ మన రోడ్డు మీద ఫాల్తులు ఆడవాళ్ళు ఈ రకంగా వీడియోలు తీసి చిన్న పిల్లలండి, బుడ్డ పిల్లలకి తల్లులు మాట వింటలేదని ఫోన్లు ఇచ్చేస్తారు. ఆడుకుంటారు కదా, పని చేసుకోవచ్చు అని. అప్పుడు ఏ వీడియోలు వస్తాయి? వాడికి ఏం తెలుసు? ఇలాంటివి అయితే పట్టించుకోరే.